హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. ఫ్రెండ్స్, మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. ఉగాది పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీకు అందరికీ. ఉగాది పండుగ రోజు అనమాట ఇది. ఇంకా ఫస్ట్ అయితే మొత్తం కింద ఊడ్చేసిన, ఇక్కడ మొత్తం ఊడ్చిన, ఇప్పుడైతే తూడుస్తున్నా అనమాట. ఇంకా 5 o'clock అయితే లేచిన ఫ్రెండ్స్. ఈరోజు 4కే మెలకొచ్చింది కానీ ఇంకా లేవలేదు. 5కి లేచి ఇంకా అన్నీ ఊడ్చి తూడవడం ఇవన్నీ పనులు ఉంటాయి కదా. ఇంకా మార్నింగ్ ఇంకా స్టెప్స్ అన్నీ ఊడ్చేసిన అనమాట. ఫస్ట్ ఇక్కడైతే తూడుస్తున్నా, ఇంకా తర్వాత ముగ్గు అయితే పెట్టేయాలి. ఇంకా వాటర్ అయితే మొత్తం కొట్టిన అనమాట. కింద కూడా కడిగేసిన వాటర్ మొత్తం పైప్ వేసి. ఇక్కడ మొత్తం దూడ్చిన తర్వాత ఇంకా నేనైతే కడపకి పసుపు అయితే రాస్తున్నా. పసుపు మొత్తం కడపకంతా పెట్టేసి కుంకుమ పసుపు ముగ్గుతోటి మొత్తం అయితే అలంకరించిన గడపని. ఇంకా అట్లా మనం పండుగలకి ఫ్రైడేస్ అట్లా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది కదా గడపని చూస్తే. ఇంకా లక్ష్మీదేవి అమ్మవారికి కూడా చాలా ఇష్టం అన్నమాట కడపను అందంగా అలంకరిస్తే. ఇంకా నేనైతే ఇక్కడ కడపను అలంకరించిన తర్వాత ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకా ఫస్ట్ పైన కడిగి తర్వాత కింద కడగనికి పోయాను అనమాట. అక్కడ అంతా ఎండిపోయింది. నేను వచ్చి మళ్ళీ మాపుతోటి దూడ్చేసరికి కొంచెం వాటర్ లేవన్నమాట. అక్కడక్కడ ఉన్నాయి, మరకలు ఉందని మళ్ళీ దూడ్చిన అనమాట ఇందాక. ఇంకా సైడ్లకి ఇట్లా అయితే నేను లోటస్ ఫ్లవర్ అయితే వేసిన అనమాట. అసలు ఇట్లా బండలపైన వైట్ ముగ్గుతో వేస్తే చాలా బాగా అనిపిస్తుంది. చాక్ పీస్ కంటే ముగ్గుతో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట పండుగలకి. డైలీ కూడా ముగ్గుతో వేసుకోవాలి, అసలు చాక్ పీస్ వాడకూడదు. చూడండి ఇక్కడ అంతా తుడిచేసిన నీట్గా అయిపోయింది. నేనైతే ఇట్లా ముగ్గు అయితే వేసుకున్నా మొత్తము. చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందో. ఇంకా పూజ చేసేటప్పుడు గడపకైతే పువ్వులు అయితే పెట్టుకోవాలి. ఇంకా అంతా దూడ్చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని చాయ్ అయితే తాగేసినాము. తర్వాత బట్టలు ఉన్నాయి, నిన్న వేయలేదన్నమాట ఇవి. ఇంక ఇప్పుడైతే వేస్తున్నా. బట్టలు వేసేసి చాయ్ సామాన్ అన్నీ తోమేసిన తర్వాత ఇంకా నేనైతే స్నానం చేసుకొని ఇంకా వంట అయితే చేయాలి. ఇంకా పూజకి కావాల్సినవి పచ్చడికి కావాల్సినవి ఏం తీసుకురాలే నిన్న. ఇంక ఇప్పుడైతే తీసుకొస్తారు మా హస్బెండ్ మా బాబు. చూడాలి ఇంకా ఇప్పుడు నేను రాసిస్తాను అనమాట. ఇంక ఇప్పుడు రాసేసి తీసుకొని వస్తారు. బట్టలు ఆ లోపల అయితే అనేసి నేనైతే ఫస్ట్ వేసిన అనమాట. ఇవి ఎందుకు వేసిన అంటే ఇంటి ముందల ఒక బోరు వేస్తున్నారు అనమాట. ఇంకా దుమ్ము వస్తుంది, ఫస్ట్ వేసేసి ఆరేద్దాము ఆరుతుంది అనేసి వేసిన. కానీ ఇంకా మేము ఆరేసే లోపలనే బోర్ వచ్చేసింది. బోర్ వేసేసారు, మొత్తం దుమ్ము అయితే వచ్చింది ఈరోజు. ఇంకా నేను రాసిచ్చిన అనమాట. స్నానం చేసుకున్న తర్వాత రాసిస్తే ఇంకా తీసుకొచ్చారు అనమాట ఇప్పుడు కావాల్సినవి. ఇంకా నేనైతే పోలేలు చేద్దామని పప్పు ఉడకడానికైతే వాటర్ పెట్టిన. ఇంకా పప్పు అయితే కడిగి వాటర్లో వేసుకుంటా, పప్పు ఉడుకుతుంది. నేను కుక్కర్లో ఏం ఉడకబెట్టాను ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఉడకబెడతా, కానీ మ్యాక్సిమం బొగాన్లోనే ఉడకబెడతా పప్పు. కుక్కర్లో మెత్తగా అవుతుంది, మళ్ళీ కష్టమవుతుంది. మెత్తగా అయితే పోలేలు రావు కదా. ఇక్కడ రైస్ కూడా పెట్టేస్తున్నా. కుండ తీసుకొచ్చి చూడండి, కుండ కూడా వాటర్ అయితే నింపి కడిగి అయితే పెట్టినమాట. ఇంకా కొంచెం సేపు మక్కుతుంది, కుండ కూడా మంచిగా అవుతుంది అనేసి ఇంక ఇప్పుడు పాలు కూడా తీసుకొచ్చిర్రు, పాలు కూడా పెడుతున్నాను అనమాట. ఇంకా మామిడాకులు అవన్నీ వాళ్ళు స్నానం చేస్తుర్రు. ఇప్పుడు తీసుకొచ్చిర్రు కానీ మళ్ళీ జర ఫేస్ వాష్ చేసుకుంటారు ఎండ కొట్టిందని. ఇంక ఇప్పుడైతే వాళ్ళు అవి కట్టేస్తారు మూతలకి మామిడాకులు. ఇంకా నేనైతే వంట చేస్తున్నా. పాప స్నానం చేసేసింది. ఇంకా నిన్న అన్నీ తోమి పెట్టినా కదా పూజ రూమ్లో, ఆమె అయితే అవన్నీ రెడీ చేస్తుంది పూజకి. ఇంకా నేనైతే ఇక్కడ రైస్ పెట్టేసిన, పాలు పెట్టేసిన కదా. ఇది నెయ్యి అన్నమాట. ఇక్కడ ఉన్నది డబ్బాల నెయ్యి. నేను ఏం చేస్తాను అంటే పూజా రూమ్లో అనమాట. అది కొంచెం
శివునికి పంచామృతంతో అభిషేకం చేద్దాం అనేసి అయితే అది కొంచెం వేడిగా ఉన్న బొగాని పైన పెడితే కరుగుతుందని నేను తీసుకొచ్చిన అనమాట. ఇక్కడైతే పిండి అయితే కలుపుతున్నా. మైదా తీసుకొని మంచిగా పోలేలకు ఎంత సరిపోతుందో మెత్తగా చూసుకొని అయితే కలుపుతున్నాను ఇక్కడ. ఇంకా మామిడాకులు, బెల్లము, పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇంకా ఇప్పుడే మార్కెట్ నుంచి తీసుకొచ్చారు కదా. నిన్న తెద్దాం అనుకున్నా, నిన్న ఇంకా ఈవినింగ్ వీలు కాలేదన్నమాట. ఇంకా ఇప్పుడు అందరం ఒక్కొక్క పని చేస్తే తొందరగా అవుతుంది అనేసి మేమైతే అందరం ఒక్కొక్క పని చేసిన. నేను వంట చేసి ఇచ్చిన, మొత్తం అంత వంట నేను చేసిన, పాపనేమో పూజ చేసింది మొత్తం. ఇంకా మా వాళ్ళైతే డోర్లకు కట్టిర్రు మామిడాకులు అన్నీ, పచ్చడికి రెడీ చేసిర్రు, పచ్చడి కూడా చేసిర్రు. ఇంకా తొందరగా అయిపోయిందనమాట. ఇంకా అందరం ఒక్కొక్క పని చేసేసరికి ఇంకా నేను ఇవంతా రెడీ చేసేసరికి మా వాళ్ళైతే అన్నీ కట్టేసిర్రు. ఇంకా పాప అయితే పంచామృత అభిషేకం కోసం రెడీ అయితే చేసుకుంటుంది. ఇంకా నేను పప్పు అవుతుందా లేదా, ఇప్పుడు పోలేలు కూడా దేవునికి ఎట్టాలి కదా మనము. ఇంకా నేనైతే వంపుతున్నా అనమాట. ఇంక ఇందులో చింతపండు వేసి నానబెట్టి జరసేపు పెడితే చారు కూడా వేసుకోవచ్చు మనము. కట్టు చారు అంటాం ఫ్రెండ్స్ ఇది, మేమైతే కట్టు చారు అంటాము. ఇంకా కొంచెం సేపు పప్పు మంచిగా కొంచెం సేపు మగ్గనివ్వాలి. దమ్ అంటారు కదా, దమ్ పెట్టేస్తే కొంచెం తడి లేకుండా ఉంటుంది. తర్వాత గాలికి ఆరబెట్టి తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. నేను ఇందులో అయితే చింతపండు వేసుకుంటా. ఇప్పుడు నానుతుంది కొంచెం సేపు ఉంచితే. చూడండి పాప అయితే మొత్తం రెడీ పెట్టుకుంది. ఇప్పుడు నేను భక్షాలు చేసేటప్పుడు ఆమె అయితే పూజ చేస్తుంది. ఇంకా వాళ్ళ డాడీ ఇప్పుడే రెడీ చెయ్యి అని చెప్తుండనమాట. ఇంకా చూడండి ఇవన్నీ బాబు ఇంకా కడుతున్నాడు. కొన్ని కట్టిర్రు, కొన్ని ఇప్పుడు కడుతుండు. ఇంకా నేను చారు చేద్దామని అయితే ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నా. ఆనియన్స్, ఎండుమిర్చి రెడీ పెట్టుకోవాలన్నమాట పోపు కోసము. ఇవన్నీ కట్ చేసుకొని నేనైతే చారు అయితే చేస్తున్నా ఇప్పుడు. ఇంకా పెద్ద డబ్బాలు ఉందన్నమాట ఆయిల్, నేనైతే చిన్న గిన్నెలో కొంచెం ఉంచుకొని చారు అయితే చేస్తున్నా. ఇంక ఇప్పుడు పప్పు కూడా చల్లగా అవుతుందన్నమాట, ఫ్యాన్ కింద పెట్టేసినాము. ఇంకా నాకు ఇక్కడ నేను చారు చేస్తున్నా కదా, బాబాయ్ ఏమో మమ్మీ నేను మిక్సీ పట్టిస్తుంది పప్పు అని బాబాయ్ అయితే అంటుండు. ఏమొద్దులే నేను పడతా అంటానంటే చూస్తుండు, ఇప్పుడు ఇంకా అడుగుతుండు. ఇంక ఇక్కడైతే ఆవాల జీలకర్ర వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఆవాల జీలకర్ర వేసుకున్న తర్వాత ఇంకా ఎండుమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అయితే వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చూడండి బాబా అయితే మిక్సీ పట్టేసా మమ్మీ అని బెల్లం అయితే తురిమేసిండు అనమాట సన్నము. ఇంక ఇప్పుడు మిక్సీ పడుతుండనమాట. వద్దు వద్దు అంటే కూడా నేనే పట్టేస్తుంది అని చెప్పి అయితే పడుతుండనమాట. ఇంకా సరే పోనీలే పని కూడా తొందరగా అవుతుంది, వాళ్ళు కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది అనేసి నేనైతే సరే ఓకే పట్టి అని చెప్పిన. ఇంక ఇప్పుడైతే ఇక్కడ చారులో పసుపు అయితే ఇక్కడైతే ఇప్పుడు బోర్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పండుగ అంటే అసలు పండుగ లాగానే లేదు మాకైతే. మేము ఏదో జైల్లో పడ్డట్టు, ఏదో మొత్తం ఒక దగ్గర కట్టేసి ఒక రూమ్లో వేసి కొట్టినట్టు అయిపోయిందనమాట ఈరోజు అయితే. ఇంకా మేము తమ పండుగ చేసేసి ఇంకా పూజ చేసేసి ఇంకా పచ్చడి తాగిన తర్వాత స్టార్ట్ అయింది ఇంకా బోరు, మొత్తం దుమ్ము రావడం. ఇంకా అప్పుడు డోరు మూసేసినామంటే ఇంకా ఈవినింగ్ నైట్ 9:30, 10 వరకు అసలు డోర్ కూడా తెరవలే. ఇంకా డోర్ మూసే ఉంది, పడుకున్న మూడంగా అట్లా దుమ్ము వచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు అయితే అసలు పండుగ లాగానే లేదు ఈ సంవత్సరం అయితే. అసలు బయట అడుగు పెట్టిందే లేదు, ఒక్క అడుగు కూడా బయట పెట్టలేము అసలు. డోర్ ఓపెన్ చేస్తేనే అసలు పాపంగా ఉంది ఈరోజు అయితే అసలు. ఇక్కడ నేనైతే అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇంకా పసుపు, కారం, ఉప్పు అవన్నీ వేసిన తర్వాత చింతపండు రసం పిసికి పోసిన. అందులోనే కొంచెం మనం పూర్ణం మిక్సీ పడతాం కదా, అది కూడా వేసిన అనమాట. వేసేసి కరివేపాకు, కొత్తిమీర వేసి ఇంకా కొన్ని వాటర్ చూసుకొని అయితే నేను ఇప్పుడు మరగనిస్తున్నాను అనమాట. మరగనిచ్చేసి అయిపోయింది.
తర్వాత ఇక్కడైతే భక్షాలు అయితే చేస్తున్నా నేను. ఫస్ట్ దేవునికి ఎడదాం అనేసి 2 అయితే చేస్తున్నా, చిన్నగా చేస్తున్నా. ఇప్పుడు మాకైతే పెద్దగా చేస్తా. ఫస్ట్ దేవునికి చేస్తున్నా. ఇంకా పాప పూజ కూడా రెడీ అయిపోతుంది. నేను పెద్దగా చేస్తే మా ఇంట్లో చిన్నగా చెయ్యి, ఇంత పెద్దగా వద్దు అంటారు. ఇప్పుడు దేవుని చేసిన దానికంటే ఇంకా చిన్నగా చేయమంటారు. అసలు ఏదో 2 ముద్దలు 2 సార్లు పెట్టుకుంటే అయిపోయేటంత ఉండాలి, ఇంత ఇంత పెద్దగానా చిన్న చేయాలి అంటారు. అవేదో చిన్న పూరీలు పానీపూరీలు అట్లా తిన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఇంకా చిన్నగా ఉంటే ఇంకా మామూలుగా నేను ఇది కూడా పెద్దగా కాదు, ఇది మీడియం సైజ్ అని చెప్తాను అనమాట. నేను మరీ పెద్దగా కూడా చెయ్యను, నేను మీడియం సైజే చేస్తా. ఎప్పుడు చేసినా మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ పోలేలు, ఇష్టంగా తింటారు. కానీ ఈరోజు అయితే వీడియో ట్యూస్డే పెడుతున్నా కదా, అస్సలు తింటలేరు ఫ్రెండ్స్. వాళ్ళైతే పండుగ రోజు చేసినా కదా, ఒకటి తిన్నారు ఫస్ట్ మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత. ఇంకా తర్వాత తింటనే లేరు అసలు ఎవ్వరు. ఇంకా నేను ఇప్పుడు ఫస్ట్ కొన్ని చేసేసి దేవుడికి 2, మాకు అందరికి ఒకటి చేసి తర్వాత పూజ చేసినాక ఇక మొక్కేసి ఇంకా పచ్చడి తాగిన తర్వాత తీర్థం తీసుకున్నాం. పంచామృతాభిషేకం చేసింది కదా పాప, పంచామృతాభిషేకము దేవుడికి అంత ప్రసాదం తీసుకున్న తర్వాత పచ్చడి కూడా తీసుకొని ఇంకా మేమైతే తిన్నాము. ఇంకా మళ్ళీ మిగతా పూలలన్నీ ఇక ఈవినింగ్ చేసిన అనమాట. ఇంకా ఇప్పుడు అంట్లు కూడా ఉన్నాయి, చాలా పడ్డాయి అంట్లు, అవన్నీ తోమాలి తర్వాత. చూడండి చాలా సింపుల్గా వస్తాయి ఫ్రెండ్స్, ఇవేమి ఎక్కువ కష్టపడకుండా మామూలు చపాతీ చేసినట్టు చేయొచ్చు. నేనైతే చాలా సింపుల్గానే చేస్తాను, పెద్ద ఇబ్బంది పడకుండా. అయిపోయినాయి, ఇంకా చేసేసిన 2, తర్వాత మళ్ళీ చేస్తున్న దేవుడికి. చూడండి పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇంకా పూజ కూడా హారతి అయితే ఇచ్చిర్రు. చూడండి మేమైతే ఇవన్నీ పెట్టినాం దేవుడికి. చూడండి పువ్వులతో దేవుడిని అలంకరిస్తే ఎంత బాగున్నాయో అసలు. మొత్తం నిన్న అంతా కడిగి పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టుకున్నాం కదా, కలర్ఫుల్గా బాగుంది. ఇంకా పచ్చడి కుండకు కూడా కొబ్బరికాయ కొట్టేసినాము. మా పూజ అయితే ఇట్లా రెడీ అయిపోయింది మొత్తము. ఇంకా శివునికి కూడా ఇంట్లో మస్తు పువ్వులు అయినాయి ఈరోజు. మల్లె పువ్వులు, శంకు పుష్పము, తెల్లవి నందివర్ధనము, ఇంకా బిల్వదళం కూడా ఇంట్లోనే అయ్యింది ఫ్రెండ్స్. చెట్టుకి చాలా మంచిగా అవుతుంది ఇప్పుడు బిల్వదళం చెట్టు. ఇంకా శివునికి అయితే పెట్టినాము అభిషేకం చేసి. మేమైతే ఇట్లా అలంకరించుకున్నాం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మొత్తం ఈవినింగ్ కూడా ఇంకా భక్షాలన్నీ చేసేసిన. ఇంకా మార్నింగ్ చూడండి ఎట్లా ఉందో. మార్నింగ్ కాదు నైట్, ఇది ఈరోజు నైట్ అనమాట. నేను ఒకసారి చూద్దామని ఇట్లా తీసుకున్నాను అనమాట. చూడండి ఎట్లుందో దుమ్మంతా. చెట్లు చూడండి ఎట్లా దుమ్ము వచ్చిందో. మొత్తం ఇదంతా కడిగేసరికి పైప్ వేసి కడగాలి, లేదంటే అమ్మో దుమ్ము కడగడం చాలా ఊడవడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా దుమ్మే ఉంది, ఎక్కడ చూసినా చూడండి దుమ్ము. ఇంకా కింద కూడా మొత్తం చాలా ఉంది. నేను ఎక్కడెక్కడ నడిచిన అన్ని కాళ్ళద్దులు పడ్డాయి చూడండి. ఇదంతా ఉడవాలి తుడవాలి, ఇప్పుడు కడగాలంతా. చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయో కడిగిన తర్వాత. చెప్పుల మీద కూడా మొత్తం దుమ్మే ఉంది, కడిగిన అనమాట అన్నీ. చూడండి ఇప్పుడు ఎంత బాగుంది. కింద కూడా నీట్గా అయ్యింది. ఇప్పుడు మొత్తం పండుగ లేకుండా, పండుగలాగా లేకుండా చేసేసింది మొత్తం. చూడండి ఇక్కడ వేసిరనమాట ముందల బోరు. ఇవన్నీ వాటర్ మావే ఫ్రెండ్స్. కింద అంతా నేను ఎక్కువ పట్టినాం కదా మొత్తం దుమ్ముకి. ఎక్కడైతే వేసిరగో చూడండి, ఇంటి ముంగటనే అనమాట. ఇక్కడ అంత పౌడర్ కనిపిస్తుంది కదా. నేనైతే ఇంకా ముగ్గు అయితే వేసేసి ఇంకా ఇంట్లో కూడా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇల్లు అయితే చూడండి ఇక్కడ పెట్టిన రోబో
మొత్తం మంచి ఛార్జింగ్ అవుతుందన్నమాట అది. అది ఊడ్చింది, కానీ నేను కూడా ఊడ్చిన అనమాట. ఇంకా మళ్ళీ చాలా దుమ్ము ఉంది కదా పోతలేదని. ఇంక ఇదైతే మధ్యాహ్నం. ఇంకా నిన్నటివన్నీ వంటలు అట్లనే ఉన్నాయి, ఎవరు తినలేరు. ఇక మార్నింగ్ అయితే ఏదో ఒకటి తినేసినాం మా అబ్బాయి. ఇంక ఇప్పుడు మధ్యాహ్నం అయితే మామిడికాయ పప్పు చేద్దాం అనేసి రైస్ పెట్టేసి నిన్న అనమాట ఇదంతా. నేనైతే పప్పు తీసుకొని అందులో మామిడికాయ ముక్కలన్నీ చాలా పుల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్ మామిడికాయలు. చాలా ఇష్టం వీళ్ళకి మా ఇంట్లో అయితే మామిడికాయ పప్పు, మామిడికాయలు ఉట్టిగా అయినా సరే ఉప్పు కారం వేసుకొని చాలా బాగా తింటారు. నాకైతే వాళ్ళు తింటే పళ్ళు జిల్లు అనిపిస్తాయి అసలు. నేనైతే ఎప్పుడు తినను అసలు అట్లా. చాలా మంచిగా అయింది. ఫస్ట్ టైం అనమాట చాలా రోజుల తర్వాత. ఈ ఇయర్లో ఫస్ట్ టైం మామిడికాయ పప్పు చేయడము. ఇంకా మామిడికాయ పప్పు కదా, అస్సలు ఎప్పుడు ఇంత కూడా వదిలిపెట్టాం, అసలు ఎప్పుడు ఇంత కూడా చల్లమన్నమాట. ఇంకా పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మామిడికాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని అయితే పప్పు ఉడకబెట్టుకోవాలి. సింపుల్గానే ఉంటాయి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. అన్నంలోకి వేడివేడి రైస్లో తింటే అసలు ఎంత బాగుంటుంది అసలు. ఇంక ఇప్పుడు బట్టలు కూడా వేసిన ఫ్రెండ్స్ నేను. ఫస్ట్ ఇవైతే వంట చేసేసి ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ బయట తినొచ్చి వచ్చిండు అనమాట. ఇంకా టిఫిన్ లేట్ అయింది కదా, ఇవన్నీ కడగడం ఇవన్నీ. ఇంకా వంట కూడా రైస్ నైట్ వండింది, రైస్ అట్లనే ఉంది, పోలేలు ఉన్నాయి, చారు ఉంది, ఇంకా పచ్చడి ఉంది, అన్నీ ఉన్నాయి అనేసి నేను ఏమి వండలేదన్నమాట. నైటు మళ్ళీ చపాతీలు కూడా చేసి ఉంటాయి, అందుకనే అన్నీ ఉన్నాయి అనేసి నేను చెయ్యలేదు ఇంకా మార్నింగ్. ఇప్పుడైతే రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పప్పు ఉడికితే పోపు పెట్టడమే. మామిడికాయ పప్పు మీకు ఇష్టమా లేదా చెప్పండి ఫ్రెండ్స్. ఒక 4-5 విజిల్స్ అయితే వేయించిన అనమాట. ఇంకా ఉడికిపోయింది. ఇప్పుడైతే పోపు పెట్టేస్తుందాం. ఇంకా సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట ఇప్పుడు సరిపడినంత. ఇది పింక్ సాల్ట్ ఫ్రెండ్స్, ఇది 90 రూపీస్ ఒక ప్యాకెట్. మామూలుగా టాటా సాల్ట్ అట్లయితే 20 రూపీస్ 22 అట్లా ఉంటుంది. ఇది వచ్చేసి 90 రూపీస్ 1 ప్యాకెట్. టేస్ట్ బాగుందన్నమాట. దొడ్డుప్పు కూడా చాలా మంచిది. అది ఇది 3 రకాలు వాడుతూ ఉన్నా నేను. చార్లలోనేమో దొడ్డుప్పు వాడుతున్నా, ఇంకా కర్రీస్లలో కూడా పింక్ సాల్ట్, కొంచెం లిక్విడ్ లాంటి వాటిలలో కూడా దొడ్డుప్పు వేస్తాను నేను. ఇక్కడైతే పోపు కోసం ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ పక్కన కడిగి పెట్టుకున్నా కదా ఎండుమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి అట్లనే వేస్తున్నా ఫ్రెండ్స్ నేను తొడమలతో సహా ఈ మధ్యన. ఎందుకో అట్లా వేయాలనిపిస్తుంది, కలర్ఫుల్గా ఉంటుంది. పట్టుకొని సైడ్కి పప్పు కానీ చారు కానీ అంచుకుంటే తినడానికి బాగుంటుందని. చూడండి ఇంక ఇప్పుడు అక్కడ అవుతుంది. ఇక్కడ ఇంకా సామాన్లు కూడా తోమాలన్నమాట. ఇప్పుడు పోపు పెట్టేసి అవి తోముతా సామాను. ఇంకా బట్టలు కూడా వేసేసిన అనమాట, అవుతున్నాయి అవి. ఇంక ఇది కూడా రెడీ అయిపోయింది. ఇంకా పప్పు అయితే అందులో పోసుకుందాం. ఇంకా పోపుల అయిపోయింది. ఇదంతా అందులో కలిపేసి ఇంకా స్టవ్ పైన అయితే పెట్టుకుందాం. కొంచెం సేపు ఉండనివ్వాలి, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి, ఇదైతే స్టవ్ పైన ఒక 5-10 మినిట్స్ చిన్న మంట మీద ఉంచాలి. ఇప్పుడైతే ఇవన్నీ తోమేసి ఇంకా ఇప్పుడైతే లంచ్ చేయాలి. మళ్ళీ లంచ్ చేసిన తర్వాత చాలా అవుతాయి అనేసి నేనైతే ఇప్పుడే ఇవన్నీ కడిగేస్తున్నాను అనమాట. మళ్ళీ కడగాలి తిన్న తర్వాత. ఇప్పుడైతే ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా బట్టలు కూడా ఆరేసిన. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.